అనురాగ్ నాకు మోటివేషన్ ఇచ్చాడు, పర్లేదు మాట్లాడే వచ్చిందంతా అని. ఎందుకంటే అంత అంత హ్యాపీగా తను అంత ఫ్రీగా శరత్ అండ్ అనురాగ్ గోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐ షుడ్ ఇది నేను కొంచెం దాచుకోవాల్సిన అవసరం లేదు బాసు. ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. వెంకటేష్ మహా అనే వ్యక్తి, నేను 2017లోనో 18లోనో ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, రంగస్థలం అనే సినిమా తీయాలి. చరణ్ గారు సుకుమార్ గారు రంగస్థలం కాదు, మహా ఒక రంగస్థలం రాసుకున్నాడు. అప్పుడు ఆ సినిమా మాకు వర్కౌట్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్, ప్రొడ్యూసర్స్ దొరకలేదు. మీలాంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్ మాకు ఆ టైంలో లేరు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, సత్య నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, ఆ షార్ట్ ఫిల్మ్ మనం ప్రొడ్యూసర్స్ చూపిస్తే మనకు ఎవడో ఒకటి డబ్బులు పెడతారు, అది నాకు కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే ఫైన్ అన్నాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కనిపించట్లేదు, కాల్ లేదు, ఏం లేదు. అయిపోయింది. ఇంకా ఇలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇది కామన్ కదా. మనోడు ఇంకా రాడేమో అనుకున్నా. కట్ చేస్తే 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. తను మాయమైపోయి ఆ 1 year తర్వాత నన్ను ప్రీమియర్కి పిలిచాడు. నేను ఆ ప్రీమియర్ పిలవడం కాదు, అప్పటికే ఆ ప్రీమియర్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. అంటే వెళ్తున్న ప్రతి ఒడు బాసు కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు మ్యాడ్, అది ఇదని ఫుల్ సూపర్ హైప్ నడుస్తుంది. ఎవరికైనా చెప్పాలంటే ఇతను నాకు కథ వచ్చి చెప్పాడు ఫస్ట్ అని చెప్పడానికి నాకు భయం. అంటే దట్స్ హౌ ఇట్ వాస్. వెంకటేష్ మహా వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం చేశాడు. నాకు నేను ఆ ప్రీమియర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. మాహా చేయలేదు. మాహా టీంలో ఎవరో ఫోన్ చేశారు, వెళ్దామా వద్దా ఇలా దీంట్లో ఉన్నాను. సరే వెళ్దాం అనే టైంకి షోలు ఇంక క్యాన్సిల్, ఇంక ఎయిట్లే డైరెక్ట్ థియేటర్లో చూడమని చెప్పారు. అప్పటికే నాకు అన్ని ఎండింగ్ కానీ అన్ని ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. అండ్ ఈవెన్ దో థియేటర్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, లైక్ అనురాగ్ అండ్ వి వర్ టాకింగ్, ఇట్ వాస్ వన్ ఆఫ్, అంటే ఐఎండిబి ఇండియాస్ టాప్ 10లో ఉంటుంది కదా అది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇస్ టాప్ చార్ట్స్లో ఉంటుంది. అండ్ ఓకే మనోడు ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇండియా మొత్తం చూస్తుంది, ప్రతి ఒళ్ళు పొగుడుతున్నారు, ఇంక అయిపోయింది. మనం వెళ్ళి రంగస్థలం అంటే కొడతాడేమో. సరే ఊరుకున్నాను. దాని తర్వాత ఒకరోజు రాత్రి 12 గంటలకి మహా మెసేజ్ చేశాడు, సత్య మనం రేపు మార్నింగ్ కలవచ్చా అని. కలిసాం. అన్నేళ్ళు మాయమైపోయిన వ్యక్తి ఉమామహేశ్వర గురురూపస్య అనే సినిమాతో మళ్ళీ సత్య నేను నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నానని ఉమామహేశ్వర గురురూపస్య అనే సినిమా మేము ఇద్దరం కలిసి చేసాం. సో దట్ ఈస్ మహా. అంటే వెంకటేష్ మహా విల్ నాట్ గో బై ద నార్మల్ నార్మ్స్. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిందంటే మనుషులు మర్చిపోయే రకం కాదు. నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఉమామహేశ్వర గురురూపస్య అనే సినిమాతో తిరిగి వచ్చి మీ ఇద్దరం ఆ సినిమా చేసి, యూ ఆల్ నో వాట్ అ బిగ్ హిట్ ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ సపోజ్ టు బీ థియేట్రికల్ రిలీజ్. ఆ టైంలో ప్రభాస్ అన్న వస్తాడు అనుకున్నాం, రాజమౌళి గారు వస్తారనుకున్నాం, కాకపోతే కోవిడ్ వచ్చింది. సో దానివల్ల మాకు థియేట్రికల్ రిలీజ్ లేకపోయింది. ఆర్కా మీడియా వర్ ద ప్రొడ్యూసర్స్. తర్వాత 4 ఏళ్ళ పాటు తర్వాత మళ్ళీ మేము చేద్దాం అనుకున్నాం. టచ్లో ఉంటున్నాడు, అప్పుడప్పుడు మెసేజ్ వస్తున్నాయి, లేదు ఎక్కడున్నావు మహా అంటే కోల్కతాలో ఉన్నాను అంటాడు ఒకసారి, వారణాసిలో ఉన్నాను అంటాడు ఒకసారి, అక్కడెక్కడో జంగిల్ లోపల ఏదో వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను అంటాడు. ఎక్కడ పడితే అక్కడ 4 ఏళ్ళు అసలు ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ రైటింగ్ రావ్ బహదూర్. దట్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా టు రైట్ రావ్ బహదూర్. అండ్ రావ్ బహదూర్ అంటే నేను నిజంగా చెప్తున్నాను, దిస్ మ్యాన్ విల్ బి సెలబ్రేటెడ్. వెంకటేష్ మహా విల్ బి సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ రావ్ బహదూర్. ఇందాక గోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ రాలేదు, ఇచ్చాడు. సో హీ విల్ బీ బ్యాక్ విత్ రావ్ బహదూర్. అండ్ లైక్ హౌ ఐమ్ టెలింగ్ యూ, హీల్ బీ, అంటే ఇన్నాళ్ళు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఇతన్ని, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి హీ విల్ బీ సెలబ్రేటెడ్ by Indian audience, and that is what I can say about Rao Bahadur. And I'm glad, I'm fortunate in whatever adjectives now, whatever anni eseskondi, to be part of, for playing Bhuvanam Ramappa Rao Bahadur. That's the character that I've played in this film. It's an easy thing, to be honest, for sitting for 5 hours, getting the makeup done, working for 12 hours a day. But trust me, I think Maha worked more than 48 hours per day. That's what I can say. That's what he has done for this film. ఎలారా అని లాజికల్ లాక్కండి, 45 గంటలు ఏంటి 24 అవన్నీ కాదు.
ఎగ్జాజరేషన్ కాదు, దట్స్ వాట్ హీ హాస్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దట్ ఈస్ వన్ సర్కిల్. అండ్ మీ అండ్ మాహా అంటే దీనికి 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇదొక సర్కిల్. నేను మాహా మళ్ళీ కలిసి అక్కడెక్కడో చేద్దాం అనుకున్న సినిమాని రాబోదు అనే సినిమాతో ఒక సర్కిల్ క్లోజ్ అయింది. అలాగే గోపాల్ రెడ్డి గారు, నేను ఇందాక ఆయన అన్నట్టు మేము ఇద్దరం ఒక సినిమా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా మేము చేయలేకపోయాం. బట్ మళ్ళీ మేము మనిద్దరం కలిసి అండ్ ఆ సినిమా తర్వాత ఆయన యశోద చేశారు, కా చేశారు, అండ్ మొన్న రీసెంట్గా ఇంకో సినిమా చిదంబరం అనే సినిమా చేశారు. అండ్ మనం మళ్ళీ ఆ సర్కిల్ని క్లోజ్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ, ఇందాక మీరు అన్నట్టు ఈ సినిమాకి మీరు ముగ్గురు ఆర్ ద మెయిన్ పిల్లర్స్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ ఫర్ బిలీవింగ్ అస్. ఎందుకంటే నేను మాహా విజన్ బిలీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మేము సినిమా చేస్తున్నాం. మాహా నాకు కథ చెప్పక్కర్లేదు, సినిమా ఈరోజు డేట్ రమ్మంటే వచ్చేస్తాను నేను. బట్ అదే రేంజ్లో మీ ముగ్గురు బిలీవ్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ, శరత్, యా, అండ్ అనురాగ్. అండ్ థర్డ్ సర్కిల్ వచ్చి అనురాగ్ అండ్ శరత్. బ్లఫ్ మాస్టర్ అనే సినిమా మీ అందరికీ ఐడియా ఉందా? సో దానికి నా ఫస్ట్ సపోర్టర్స్ వీళ్ళే. నా డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ అప్రోచ్ అయింది నేను చాయ్ బిస్కెట్నే. బాసు ఇది నా సినిమా కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి అని చెప్పి